కొడుకేమో శ్రీకాకుళం, అరే కొడుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగురమ్మో అరే పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో, ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మళ్ళ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెల్లి గడిపోతే. వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో సత్య, నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అబ్బా. ఏం చెప్పు. అమ్మాయిలకి ఇష్టం చాక్లెట్, అబ్బాయిలకి ఇష్టం బిస్కెట్, అమ్మాయిలకి అబ్బాయిలకి కల్పిస్తాం ఎంటర్టైన్మెంట్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. సో మై డియర్ గుంటూరు కారాలు, మేము కొంచెం ఘాటుగా క్వశ్చన్ అడుగుతాం అనమాట. మీరు ఘాటుగా చెప్పొద్దు, ఆన్సర్లో చాలా క్రేజీగా చెప్పాలి, ఓకేనా? సూపర్. సో మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, హే ప్రభు అని మీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? పూజశ్రీ నా పక్కనే ఉంది సత్యశ్రీ. హే ప్రభు అని మీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? అమ్మాయిలు ఫుల్ గా డ్రింక్ చేసి ఇంట్లో పేరెంట్స్ కి దొరికినప్పుడు. ఎన్నిసార్లు దొరికావు నువ్వు చెప్పు. నేను అసలు దొరకలా. ఓ దొరకకుండా మేనేజ్ చేస్తా. దొరకదా ఫుల్ వేసినా సరే. సో నా టీం నుంచి వస్తున్నారు, నీ పేరు? వెంకీ. హే ప్రభు అని నీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఎగ్జామ్ లో సొల్ రాసి పాస్ అయినప్పుడు. సూపర్. ఏం సొల్ రాస్తావు? ఏదో ఒకటి బాహుబలి కథ, లేకపోతే అమ్మాయి లవ్ స్టోరీ. సో నీ పేరు? ప్రసన్న. నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. నా చెప్పా. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది, అందుకే వేసుకున్నా. సో హే ప్రభు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయినప్పుడు. అబ్బా హే ప్రభు. బాజీ. బాజీ వాజీ వాజీ రాజీ నా శివా. ఎక్కడికి రావాలి? హే ప్రభు అని ఏ సందర్భాల్లో అంటావు? ఎన్నిసార్లు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకుండా వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసినప్పుడు. శిరీష. హే ప్రభు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నేను లవ్ చేసే అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉంటే. లవర్ ఉన్నాడా నీకు? లేడు, మేబీ 4 years లో ట్రై చేసుకుంటా. మల్లికార్జున్ రెడ్డి. హే ప్రభు అని ఏ సందర్భాల్లో అంటాం? నేను నా లవరం కావడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కుక్కంట పడ్డప్పుడు. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ డెడికేషన్ తగలయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? స్లిప్ టెస్ట్ లో కూడా స్లిప్స్ పెట్టి రాసినప్పుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నీ డెడికేషన్ తగలయ్యా అని చెప్పి ఏ సందర్భాల్లో అంటాం? కాలేజీ టాపర్ వాష్రూమ్ బుక్ తీసుకుని వెళ్ళినప్పుడు, చదువుకున్నప్పుడు. కాలేజ్ టాపరా? లతశ్రీ. నీ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అంటాం? ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు. ఫేక్ ఐడి ఎప్పుడైనా క్రియేట్ చేసావు నువ్వు? సరదా కాసేపు. ఎవరిని ఆడుకుందామని? ఫ్రెండ్స్ ని. సో నీ పేరు? కృష్ణ చైతన్య. నీ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అనిపిస్తుంది? మా లవర్ 9కి మీట్ అవుదాం అన్నప్పుడు, నేను 7ంటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు. ఎందుకు అడుగుతుంటానికా? చదువుల్లో ఉండదు కదరా ఇలాంటివి? ఉంటది, ఎందుకు ఉండదు? ఉండదా? ఎగ్జామ్ మరి 10ంటికి అయితే 7ంటికి ఎప్పుడైనా వెళ్ళావరా నువ్వు? అలా వెళ్ళకూడదు, అది తప్పు. వెంకీ. ఈ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? తెల్లారులు చదివినప్పుడు. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, కాలేజ్ లో ట్రిప్ వేస్తామంటే ఎక్కడికి తీసుకెళ్ళమని అడుగుతారు? ఓకే, నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రకాష్. కాలేజ్ లో ట్రిప్ వేస్తామంటే ఎక్కడికి తీసుకెళ్ళమని అడుగుతావు? శ్మశానం. కిరణ్ కుమార్. నీ కాలేజ్ లో ట్రిప్ వేయమంటే ఎక్కడికి వెళ్తావు? గోవా. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. గోవాకి వెళ్ళి ఏం చేస్తావరా? ఏదో ఒకటి చేస్తాం. ఏదోటి ఏం చేస్తావరా? ఈత కొడతాం. ఈత కొడతావు బీచ్ లోనా? అవును. బీచ్ లోనా? ఒకసారి రారా, మన ఇద్దరం గోవా వెళ్ళాం. చట్టలు లేవు, వేరే విషయం. దా, ఇప్పుడు బీచ్ లో మనం ఈత కొట్టాలన్నమాట. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు?
మునిగిపోతుంది కాపాడు కాపాడు కాపాడండి కాపాడు ఏం చేసావురా? బతికించావా? ఒరే మూతిలో మూతి పెట్టావు, కొంచెం ముఖం కడుక్కుని పెట్టచ్చు కదా దరిద్రుడా. నువ్వు కడుక్కోలేదేమో. సో సత్య అశోక్ చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. ఇందాక ఇలా ఈత కొట్టించాడు అన్నప్పుడు మూతిలో మూతి పెట్టేశాడు. ఆడికి నేను టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, మూతిలో మూతి పెట్టేశాడు రా. అప్పుడే అర్థం చేసుకోవాలి మా వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందా. మూతిలో మూతి పెట్టకపోతే నువ్వు పోయేవాడివి. పెట్టిన తర్వాత నిజంగా పోయిపోండి ఇప్పుడు నేను. అయినా అప్పుడే అర్థమైంది కదరా మా వాళ్ళతో పెట్టుకుంటే మడతడిపోద్దని. అవును. సో ఇంకెందుకు చెప్పు. అందుకే కదా మడత పెడతాకే, నేను కూడా మడత పెడతాను చెప్పి టాస్క్ ఇస్తున్నాను అప్పుడు. సరే ఓకే, టాస్క్ ఇచ్చుకో. బట్ నేను కూడా మీ వాళ్ళకి టాస్క్ ఇస్తాను. ఎవరన్నా పిలుచుకో, అందరూ ఇరగొడతారు మా వాళ్ళు. ఓహో, చూద్దాం కొడతారో ఏం చేస్తారో. సో టాస్క్ చేయడానికి మరి పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు టాస్క్ చేయడానికి, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కదా. Yes. మా వాళ్ళకి టాస్క్ ఏమి ఇస్తావో నాకు తెలియదు కానీ మీ వాళ్ళకి మాత్రం నేను ఇస్తున్నాను, చూసుకో. ఏంటి? ఇక్కడ పచ్చి కోడిగుడ్లు ఉన్నాయి కదా. అవును. ఇద్దరు పార్టిసిపెంట్లు వచ్చారు కదా, చూస్తాక మంచి కుదమట్టంగా ఉన్నాడు ఒకడు. వాడు నా నోట్లో నోరు పెట్టి ఇబ్బంది పెట్టాడు కదా. సో వాడికి ఇప్పుడు నోట్లో నోరు పెట్టను, నోట్లో కోడిగుడ్డు పెడతా అనమాట. అది కాదు, కోడిగుడ్డు పగలగొట్టి పచ్చి సోన ఉంటారు కదా, అది తాగేయాలి అంతే. చాలా సింపుల్. అంతేనా? అంతేనా అన్న వింటే ఈజీగా చేసేస్తారు మా వాళ్ళు. సో మీ వాళ్ళకి ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ కోన్ అండ్ సాస్ కనిపిస్తుంది కదా. ఓకే, మెహందీ పెట్టాలి అంతేనా? అరే ఆ కోన్ కాదురా, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇది. సో ఐస్ క్రీమ్ మీద ఈ సాస్ వేసుకుని తినాలన్నమాట. అంతే కదా. Yes. ఈజీగా చేస్తారా? ఫస్ట్ మీ వాళ్ళని చేసేమను. ఓకే రెడీయా? రెడీ. సో టాస్క్ చేయడానికి రెండు టీంలు రెడీగా ఉన్నాయి కాబట్టి లెట్స్ స్టార్ట్. నేను ఇచ్చిన టాస్క్ చేయడానికి అశోక్ టీం నుంచి పార్టిసిపెంట్ రెడీగా ఉంది. నేను ఇచ్చిన టాస్క్ చేయడానికి వాళ్ళ టీం నుంచి రెడీగా లేరు, నేనే రెడీ చేశా. రెడీ, 1 2 3 గో. ఇంకోటి తిను. ఏ మొహం మీద చూసి ఇలా ఉంది పిల్ల. ఓహో సూపర్ రా. ఏంట్రా సూపర్. ఆ? ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు. ఆ? ఎగ్స్ పచ్చి ఎగ్ తినాలంటే ఎంత కష్టమో తెలుసా. మా వాడు ఫినిష్ ఐస్ చేశాడు. క్రీమ్ ఎవరు తింటారో, కానీ కోన్తో పాటు మింగేసింది తెలుసా మా ఈ అమ్మాయి, మా టీము. నాకెందుకో కొద్దిగా చీటింగ్ అనిపిస్తుంది. అవునా? ఆ. మీ వాడు మాత్రం చాటింగ్ చేస్తాడు, మీ వాడు చీటింగ్ చేస్తాడు. చూడు ఎంత ఉందో కింద. నువ్వు నా టీం చూసుకో, నేను నీ టీం చూసుకో. సరే చూసి ఇట్లా నువ్వు. సో టాస్క్ చేయడానికి రెండు టీం నుంచి కూడా రెండో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారనమాట. సో దగ్గరుండి ఏం చేస్తాను చూడండి ఇప్పుడు. రెడీరా, 1 2 3 గో. మొత్తం పడాలి లోపల, కింద పడ్డదనుకో మళ్ళీ ఇంకో రెండు గుడ్లు తెప్పింది. కోడి ఎక్కడ ఉంది? చిన్న వయసులో అయినోళ్ళు పోయి కన్నీళ్ళు మొత్తము అంతా వదిలొచ్చా. వన్ ఒంటరి బండిలో డిజైన్ డిజైన్ గా డేంజర్ అన్ని గుర్తొచ్చా. ఉప్పులేని సప్పచూడు మింగలేక సచ్చా. సింపులేని జీన్స్ లోన పరుగు పోయి రచ్చా. ఎలా ఉందరా? రకరకాలుగా ఉంది. మా అంత టాస్క్ అంటే అలాగే ఉంటది. రేపు పొద్దున్న చూద్దాం ఏమవుతుంది వీడికి. కష్టాలు చూసొచ్చా. నీకెలా ఉంది? పిచ్చ పిచ్చగా ఉంది. ఏంటి? ఐస్ క్రీమ్ విత్ సాసా? ఆహా, పిచ్చ పిచ్చగా ఉందా. మనతో టాస్క్ అంటే పిచ్చ పిచ్చగానే ఉంటది. సో సత్య, అశోక్ సో నేనైతే టాస్క్ ఇచ్చాను. మీ వాడు నా మూతిలో మూతెట్టినట్టే కోడిగుడ్డు కూడా సరిగ్గా మూతెట్టాడు. టాస్క్ కంప్లీట్ చేశాడు కానీ ఏం చేశాడు? సగం కింద వేసాడు. అబ్బో, మరి మీ అమ్మాయి ఏం చేసింది? మొత్తం కింద వేసింది. కింద మీద లోపలేసింది. ఆ. చాలా కక్కుతులు ఉన్నారు ఇద్దరు. సరే, ఎవరు ఎలా చేస్తాయండి? ఇద్దరు కూడా జనాలు ఎంటర్టైన్ చేశారు కదా. Yes. సో నేనైతే బాగా ఎంటర్టైన్ అయ్యాను. మనమైతే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం. ఒకసారి థ్యాంక్ యూ చెప్పేద్దామా వాళ్ళకి? పెద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే జింగ్ జింగ్ అమేజింగ్. జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ ఆడడానికి మరి మన పార్టిసిపెంట్స్ కావాలిగా. మరి పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. Let's welcome participants. సో జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు లేదా కనుక్కుంటా. గుంటూరు మిర్చీలు రెడీయా? మీ దగ్గర మిర్చి ఉంటే ఘాట్ ఇక్కడ నుంచి వస్తది. రే ఘాట్ రెడీయా? మన పార్టిసిపెంట్స్ అయితే గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటి అశోక్? మరి గేమ్ ఏంటంటే ఎక్కడ ఎందుకు చెప్తా, ఫీల్డ్ లో చెప్తాను. రే ఫీల్డ్ లోకి వెళ్ళిపోదామా? బస్సు ఎక్కండి, బస్సు ఎక్కండి, వెళ్ళిపోదాం. రండ్రా. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కదా. మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటంటే నీ టీమ్ లో 4 పార్టిసిపెంట్స్, నా టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. అవును. సో ఇక్కడ ఇసుక ఉంది అండ్ జల్లెడు ఉంది, టబ్స్ ఉన్నాయి అండ్ బేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే తెలుసు, పులియారు కలిపి ఇవ్వాలి వాళ్ళకి. కాదురా, నాకు తెలుసులే. చెప్పు. ఇప్పుడు నా టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. సో వీళ్ళలో ఒక అమ్మాయి ఇసుక తీసుకొచ్చి డబ్బాతో, సో ఇద్దరు జల్లెడు పట్టి నిలబడతారు అనమాట. ఆ జల్లెడు వేస్తుంది. సో వాళ్ళిద్దరు జల్లిస్తారు అనమాట. జల్లిన తర్వాత కింద ఇసుక పడతారు కదా. ఆ ఇసుక ఇంకొక అమ్మాయి ఎత్తి ఈ డబ్బాలు ఫిల్ చేయాలన్నమాట. ఓకే, సో ప్రతి టీమ్ కి 4 మినిట్స్ టైం ఉంటుంది అనమాట. 4 మినిట్స్ టైం లో ఏ టీం అయితే ఎక్కువ ఇసుకను కలెక్ట్ చేస్తుందో సో ఆ టీం విన్నింగ్ అనమాట. నలుగురు ఉన్నారు కాకపోతే 6 డబ్బాలు కూడా నింపేస్తారా? చూద్దాం. సో జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ ఆడటానికి నా టీం రెడీగా ఉన్నారు. గో దారా. యువతల యువతల పాప యువతల నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. త్రీ మినిట్స్ కి చాలా టబ్స్ చేస్తారు. చూద్దాం ఇంకా 1 మినిట్ లో ఎన్ని టబ్స్ ఫిల్ చేస్తారు. జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ లో నా టీం వాళ్ళు చాలా బాగా ఆడారు అనమాట. సో నా టీం వాళ్ళు ఎన్ని డబ్బాలు ఫిల్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇది కూడా ఫిల్ చేసేద్దరు కాకపోతే అప్పుడు టైం అప్ చెప్పేశారు. సో వాళ్ళని ఫిల్ చేస్తారో చూద్దాం. జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ ఆడడానికి నా టీం అయితే రెడీగా ఉంది. వాళ్ళు మనకి ఇచ్చిన టార్గెట్ 10 టబ్స్ నింపాలి. ఓకేనా? రెడీయా? రెడీ 3 2 1 గో. మనం బోల్ టైం ఉంది, స్లోగా వెళ్దాం. ఓకేనా? రే ఫుల్గా నువ్వు తీసుకొస్తున్నావు, కింద వేస్తున్నావు దాంట్లో వేయకుండా. పరిగెట్రా ఫాస్ట్ గా.
మీకు మనకి తాపిపోయిన అలవాటు ఉందా? వెళ్ళు, fast వెళ్ళు. వాళ్ళ మాట పట్టించుకోకు నువ్వు వాడు. ఏయ్, ఆ అమ్మాయి తీసుకోవాలి, నువ్వు చీటింగ్ చేస్తాను మొత్తం. కట్అవుట్ పాప, కట్అవుట్ పాప. టైమ్ అప్. సో కట్అవుట్ చూసి కొన్ని అమ్మాయిలు డూడ్ అంది. చాలా బాగా తీసుకొచ్చావు అండ్ చాలా బాగా ఫీల్ చేసావురా. చాలా బాగా బ్యాలెన్స్ చేశారు మీ ఇద్దరు కూడా. జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ లో నా టీం అయితే ఎన్ని టబ్స్ ఫిల్ చేశారో చూద్దాం. 2 2 4 5 6 7 8 9 10 11. రే, వాళ్ళు మనకి ఇచ్చిన టార్గెట్ 10, కానీ ఒకటి ఎక్స్ట్రా ఫిల్ చేసి మనమే విన్నర్స్ అయ్యా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ ని 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి నా టీం ఎన్ని డబ్బాలు ఫిల్ చేశారంటే 9. జింగ్ జింగ్ అమేజింగ్ గేమ్ లో నా టీం అశోక్ ఇచ్చిన టార్గెట్ ని దాటి 11 టబ్స్ ని ఫిల్ అప్ చేశా. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ మిల్టర్ టీ షర్ట్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ మిల్టర్ క్యాప్. సో రన్నర్స్ విన్నర్స్ కూడా చాలా బాగా ఆడి సూపర్ గా ఎంటర్టైన్ చేశారన్నమాట. సో రన్నర్స్ విన్నర్స్ ఏమ్మా నీ ఫీలింగ్ ఏం చెప్పు సార్? ఎంజాయ్డ్ లాట్. ఎంజాయ్ లాట్. ఓకే, మా టీం అభిప్రాయాలు కనుక్కుందాం విన్నర్స్ ని. సో మీకు ఎలా అనిపించిందిరా? ఇచ్చి పడేసాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. సార్ కొంచెం ఏం చేస్తారు అట్లా టిఫిన్ చేసుకుంటే ఏం డబ్బులు లేవు. సార్ 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 ఎంతో కొంత సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఒక ఇడ్లీ అయినా తింటా సార్. ఒక ఇడ్లీ మనమే రైతులు ఏంది లేదు. ఒక ఇడ్లీ కన్నా దానం చేయండి సార్. ఏదో పని చేసుకునే వాళ్ళం సార్ ఉద్దివడన్నా తింటా ఏంటి సార్? పని చేసుకునే వాళ్ళం నేను తోటలో వేస్తున్నాము సార్ ఒక ఉద్దివడ కన్నా ప్లీజ్ సార్. ఆకలి కడుపాత్రం సార్. సార్ 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 ఆఖరికి ఒక మామూలు వడన్నా తింటా ఏంటి సార్? సార్ సార్ లేదని ఇట్లా వెళ్ళిపోతున్నారు కదా సార్. కరాను సార్. హలో ఏం లేదు పెద్దయ్యా, ఏం లేదు టిఫిన్ చేసుకుంటే డబ్బులు లేదు. కాదు పెద్దయ్యా కరా పని కదా కబాబ్ అన్నా తింటా. ఎంత నువ్వు ఈ కబాబ్ తింటా ఎంతో దానం చేయి నా రానా నా పెద్దయ్యా రా పెద్దయ్య ఏమన్నా నేర్చి కాదు బూదినేకి ఏదైనా ఉంటాయి పెద్దయ్య అవునా నువ్వు సార్ ఏమైనా ఉంటాయండి సార్? కాదు సార్ బువ్వ కన్నా ఏంటి సార్? సార్ ఆకలి అవుతుంది రాను సార్. రాను సార్. సార్ రాను సార్. ఏదైనా ఒకటి సార్. సార్ ప్లీజ్ సార్ గివ్ మీ 5 రూపీస్ సార్. సార్ 5 రూపీస్ సార్. 5 రూపాయలు ఇవ్వాలి. ఏమని తింటా తాతదా డజనీనా 2 వద్దులా? డజనీనా 2 వద్దులా? ఒక డజనీనా? ఆకలి ప్లీజ్ ఒక బ్రెడ్ అలా చెప్పున్నా నా అవునా నో సార్ ప్లీజ్ గివ్ సార్. ఏం బా సారు ఏం లే పద్ద నుంచి ఏం తినలేదు. ఏమన్నా దానం చేయలేదు పద్ద నుంచి ఏం తినలే. ఎట్లో అట్లా తినా
ఏదో ఒక 50 100 ఇద్దరు తింటాము అక్కడి నుంచి ఏం ఇప్పుడు ఎంతో కానీ తిందా పెద్దయ్యా మందుకు పోయినాడంట ఒక్క నిమిషం పెద్దమ్మా రా పెద్దమ్మా అయ్యో 2 రోజులు అన్నం తినక ఏమన్నుంటే పెద్దమ్మా 2 రోజులు అన్నం తినక ఏమన్నుంటే పెద్దమ్మా ఎంతో గతే పెద్దమ్మా ఏమన్నాడు దానం చేయలేక 2 రోజులకు కాక అన్నం తినక ప్లీజ్గా అనంతపూర్ నుంచి ఇటుకి వేశారు బాబా. సో ఇలాంటి ఫంటాస్టిక్ ఎపిసోడ్ తో ఇంకొక ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep watching ET Plus. This is Ashok. This is Satyashree. Bye bye.